ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమదాంధ్ర భాగవతం 12వ భాగం. ఇక్కడ శంతన మహారాజు పెరిగి పెద్దవాడైన తర్వాత అతనికి ప్రతీపుడు పట్టాభిషేకం చేసి ఒక మాట చెప్పాడు. ప్రతీపుడికి కాబట్టి, నేను ఒకప్పుడు గంగా తీరంలో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక స్త్రీ కనపడింది. ఆమె నా కుడి తొడ మీద కూర్చుని నన్ను భర్తగా పొందాలని అనుకుంది. నిన్ను నా కోడలను చేసుకుంటాను అని ఆమెకు మాట ఇచ్చాను. అందుకని గంగా తీరంలో మెరుపు తీగ వంటి ఒక కన్య కనపడుతుంది. నీవు ఆ కన్యను భారీగా స్వీకరించు అని చెప్పి ఆయన తపోభూములకు వెళ్ళిపోయాడు. శంతన మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం. ఒకరోజు వేటాడటానికి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతి కోసమని గంగా తీరంలో కూర్చున్నాడు. అక్కడ ఆయనకి గంగమ్మ కనపడింది. కనపడితే తన తండ్రి గారు చెప్పిన స్త్రీ ఈమె అని నమ్మి ఆవిడను వివాహం చేసుకోవడానికని ప్రయత్నించి ఆవిడతో మాట కలిపాడు. ఆవిడ బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళు శరీరం వదిలిపెట్టేటట్టు చూస్తానని ఆవిడ వసువులకి మాట ఇచ్చి ఉంది కదా. ఇప్పుడు రేపు భర్త అడ్డుగా నిలబడితే వాళ్ళకి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కుదరదు. అందుకని ఆవిడ అంది, నేను నీకు భార్యను అవుతాను, కానీ నాదొక షరతు అంది. ఏమిటి నీ షరతు అని అడిగాడు శంతనుడు. నేనే పని చేసినా అది శుభం కావచ్చు, అశుభం కావచ్చు. నేను ఏది మాట్లాడినా నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు. నేను ఏ పని చేసినా నువ్వు అంగీకరించాలి. నువ్వు ఏనాడు నాకు ఎదురు చెప్తావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలాగైతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంది. శంతన మహారాజు బాహ్య సౌందర్యాన్ని చూశాడు, ప్రేమించాడు కనుక వివాహం చేసుకున్నాడు. మొట్టమొదట కొడుకు కలిగాడు. కొడుకు పుట్టగానే ఆయన స్థితి మారింది, తండ్రి అయ్యాడు. కాబట్టి ఆయన ప్రేమంతా కొడుకు మీదకు వెళ్ళింది. కొడుకు బహు అందగాడు. అందున పెద్ద కొడుకు మొట్టమొదట పుట్టినవాడు. కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తనకు తెలుసు. కొడుకు పుట్టాడు. పుట్టగానే నెత్తురుతో ఉన్న బిడ్డను 2 చేతులతో పట్టుకొని గంగమ్మ వెళ్ళి గంగలో వదిలిపెట్టేసింది. అనగా ఆవిడ ఇచ్చిన మాట అటువంటిది. 7 వసువులకి ఆవిడ మరల స్వస్థితిని కల్పించాలి. అందుకని పుట్టిన బిడ్డను నీటిలో విడిచిపెట్టేసింది. శంతనుడు గంగమ్మకి వరం ఇచ్చాడు కాబట్టి ఏమీ అనలేకపోయాడు, ఊరుకున్నాడు. అలా 1 సారి, 2 సార్లు, 3 సార్లు కాదు, 7 సార్లు అయిపోయింది. 7 కొడుకులను తీసుకెళ్ళి గంగలో కలిపేసింది. 8వ సారి మహా తేజవంతమైన కుమారుడు జన్మించాడు. 8వ మారు ఆ బిడ్డను తీసుకుని గంగ వైపు వెళ్ళిపోతుంటే ఆయన అన్నాడు, ఛీ రాక్షసి, ఎవరైనా మాతృత్వాన్ని కోరుకుంటారు. నీవేమిటి అంతమంది కొడుకులు పుట్టినా గంగలో పారేస్తూ ఉంటావు. ఇప్పుడు ఈ పని 8వ మాట చేస్తున్నావు. ఇంకా నేను సహించను. నువ్వు ఆ పని చేయటానికి వీలు లేదు అన్నాడు. అప్పుడు గంగమ్మ నవ్వి అంది, నువ్వు నేను చేసిన పనికి ఎప్పుడు అడ్డు పెడతావో అప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోతానని ముందరే చెప్పాను. ఇవాళ నువ్వు అడ్డు పెట్టావు, అందుకని నేను వెళ్ళిపోతాను అంది. నువ్వు వెళితే వెళ్ళిపో, నా కొడుకుని నాకు ఇచ్చి వెళ్ళు అన్నాడు. అంటే ఆవిడ అంది, అది కుదరదు. నీ కొడుకు కాదు, అతడు నాకు కూడా కొడుకే. పిచ్చి మహారాజా, నేను ఏదో చేసేసానని అనుకుంటున్నావు. నేను 7 వసువులకి సహజ స్థితిని ఇచ్చాను. వీడు 8వ వాడు. వీడు బతకాలి. వీనిని తీసుకెళ్ళి వశిష్ఠ మహర్షి దగ్గర, పరశురాముడి దగ్గర అస్త్ర విద్యను అంతటినీ నేర్పి అపారమైన ధనుర్విద్యా ప్రావీణ్యం వచ్చిన తరువాత తెచ్చి నీకు కొడుకుగా అప్పచెప్తాను. అప్పటి వరకు వీని నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పి కొడుకుని తీసుకుని గంగమ్మ గంగలోకి వెళ్ళిపోయింది. తర్వాత శంతన మహారాజు ఒక్కడే ఉండేవాడు. రాజ్యం వేలుతున్నాడు, వేటకు వెళ్తున్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. గంగమ్మ చెప్పిన మాట మరిచిపోయాడు. ఒకనాడు గంగా తీరంలో తిరుగుతున్నాడు. అక్కడ మంచి యవ్వనంలో ఉన్న వ్యక్తి అద్భుతంగా బాణప్రయోగం చేయటం చూశాడు. ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తొక్కింది. నా కొడుకు కూడా ఉంటే ఈ పాటికి ఇదే వయసులో ఉంటాడు అని, బాబు నీవెవరు ఏమిటి అని ఆరా తీశాడు. అప్పుడు గంగమ్మ వచ్చి, ఈయనకు దేవవ్రతుడు అని పేరు పెట్టాను. ఈయన గాంగేయుడు, అంటే గంగాసుతుడు కనుక గాంగేయుడు. ఈయన
వశిష్ఠ మహర్షి దగ్గర, పరశురాముడి దగ్గర ధనుర్విద్య, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. అన్ని విధములుగా రాశీభూతమైన రాజనీతిజ్ఞుడు, ధర్మము తెలిసి ఉన్నవాడు, పైగా విలువిద్య నేర్పరి. నీ కొడుకును నీకు అప్పచెప్తున్నాను అని ఆ కొడుకును ఆయనకు అప్పచెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది. అప్పటికి శంతనుడు వార్ధక్యంలోకి వచ్చేశాడు. కొడుకు దొరికినందుకు ఏమిటో సంతోషంతో ఉన్నాడు. సభ చేసి ఆ కొడుకును పరిచయం చేశాడు. ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు శంతనుడు మరల వేటకు వెళ్ళాడు. అక్కడ యోజనగంధి కనపడింది. సత్యవతీదేవి యోజనగంధి. అంతకుముందు ఆవిడ దగ్గర చేపల కంపు వచ్చేది. వ్యాస మహర్షి జన్మించినప్పుడు పరాశర మహర్షి ఆమెకు వరం ఇచ్చాడు. ఆవిడ నిలబడిన చోటు నుండి 1 యోజన దూరం కస్తూరి వాసన వస్తుంది. ఆవిడ గంగా తీరంలో పడవ మీద అందరినీ అటు ఇటు చేరుస్తూ ఉంటుంది. శంతనుడు సత్యవతీదేవిని చూసి వివాహం చేసుకోమని అడిగాడు. ఆవిడ అంది, నేను స్వేచ్ఛా విహారిణిని కాను. నా తండ్రి దాశరాజు ఉన్నాడు. నువ్వు నా తండ్రిని అడుగు. నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు. నా తండ్రి అంగీకరించకపోతే అప్పుడు నన్ను రాక్షస వివాహంలో పాణిగ్రహణం చేసి తీసుకువెళదవు గాని నా తండ్రి అనుమతి తీసుకోవలసింది అని చెప్పింది. అప్పుడు శంతన మహారాజు గారు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. శంతనను చూసి దాశరాజు వంగి వంగి నమస్కారాలు చేసి, అయ్యా, మీకు నేను ఏమి చేయగలవాడను అన్నాడు. అప్పుడు శంతనుడు, నీ కన్యకారత్నాన్ని నాకు ఇయ్యవలసింది అన్నాడు. అప్పుడు దాశరాజు, నా కూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను. కానీ రేపొద్దున నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా అని అడిగాడు. అప్పుడు శంతనుడికి దేవవ్రతుడు ఒక్కసారి మనస్సులో మెదిలాడు. పెద్ద కొడుకు ఉన్నాడు. అతడు మహానుభావుడు, ధర్మజ్ఞుడు, గొప్ప విలువిద్యా విశారదుడు. అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత ముసలితనంలో ఈ సత్యవతీదేవి కోసం తన కొడుకును ఎలా విడిచిపెట్టేసుకుంటాడు? మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ శంతనుడికి సత్యవతీదేవి మీద మనస్సు ఉండిపోయింది. సరిగా నిద్ర పట్టడం లేదు, ఆహారం తీసుకోవటం లేదు, అస్థిమితంగా తిరుగుతున్నాడు. కుమారుడు వెళ్ళి, నాన్నగారు ఏమైంది అని అడిగాడు. ఈ విషయాన్ని చూచాయిగా చెప్పాడు. మహానుభావుడు దేవవ్రతుడు తండ్రి గారి పరిస్థితిని గురించి మంత్రులను అడిగాడు. అడిగితే, మీ నాన్నగారికి ఈ వయసులో మరల వివాహం మీదకి మనస్సు మళ్ళింది. సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ దాశరాజు ఒక నియమం పెట్టాడు అని ఆ విషయాలను తెలియజేశారు. అప్పుడు దేవవ్రతుడు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, మీ కుమార్తె అయిన సత్యవతీదేవిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయండి అని అడిగాడు. అడిగితే దాశరాజు అన్నాడు, తప్పకుండా చేస్తాను. కానీ నా కుమార్తెకు పుట్టే కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు, తప్పకుండా వస్తుంది. అసలు రాజ్యం నాకు కదా రావాలి. నేను రాజ్యాన్ని పరిత్యాగం చేసేస్తున్నాను. నేను రాజ్యం తీసుకోను. మా నాన్నగారి కోరిక తీరటం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చేయండి అన్నాడు. అప్పుడు దాశరాజు, ఇప్పటి వరకు బాగుంది. కానీ రేపు నీకు కొడుకు పుడతాడు. నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడివి. నీకు పుట్టే కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు. అంత పరాక్రమవంతుడైన నీ కొడుకు సత్యవతీదేవికి పుట్టిన కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా? అందుకని భవిష్యత్తులో నీ కొడుకు నుంచి ప్రమాదం రాదని ఏమిటి హామీ అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు. నీకు ఆ అనుమానం ఉన్నది కనుక తండ్రి మాట నిలబెట్టి, తండ్రి గౌరవాన్ని, తండ్రి కోరుకున్న కోరికను తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత, మా తండ్రి గారి కోసం నేను భీష్మమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు. అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదు. వృద్ధుడైన తండ్రి కోసం ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందుబులు మ్రోగి పైనుంచి పుష్పవృష్టి కురిపించింది.
భీష్ముని ప్రతిజ్ఞ చేశాడు గనక, భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు గనక ఆ రోజు నుంచి ఆయన్ని భీష్ముడు అని పిలిచారు. ఆచరించి చూపించాడు గనక ఆయనను భీష్మాచార్యుడు అని పిలిచారు. ఈ విషయాన్ని తండ్రి గారైన శంతన మహారాజు విని తెల్లబోయాడు. నీవు నా గురించి ఏంటో త్యాగం చేశావు, అందుకని నీకు 2 వరాలను ఇస్తున్నాను. ఒకటి, యుద్ధభూమిలో నీవు చేతిలో ధనస్సు పట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. 2, నీకు మరణం లేదు, స్వచ్ఛంద మరణాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. మరణము నీవు కోరుకుంటే వస్తుంది, లేకపోతే రాదు అన్నాడు. ఈ 2 వరాలను ఇచ్చాడు తండ్రి భీష్ముడికి. దీంట్లో శంతన మహారాజు పుట్టడము, పెళ్ళి చేసుకోవటము, మరి గంగాదేవి ఆ ప్రణాళిక ప్రకారం ఆ ఇచ్చిన వరాన్ని ప్రకారం ఆవిడ మాట ప్రకారం అందరినీ వదిలేయటం, చివరికి మరి నేను చెప్పిన మాట ఎప్పుడైతే వినకపోతే అప్పుడు వెళ్ళిపోతానని చెప్పింది కనుక 8వ కుమారుణ్ణి వదలద్దు అని అనేసరికి తీసుకెళ్ళిపోతానని, తర్వాత నేను ప్రయోజకుడిని చేసి మీకు అప్పచెప్తానని తీసుకెళ్ళి తర్వాత అప్పచెప్పింది. ఆ తర్వాత మరి ఆయన ధర్మం తెలిసిన వాడు గనక తండ్రి కోరిన కోరిక తీర్చటానికి ఆయన వివాహం కూడా చేసుకోనని ప్రతిజ్ఞ చేసి వృద్ధుడైన తండ్రికి కోరుకున్న కన్యను ఇచ్చి వివాహం చేయించాడు. అందుకని ఆయన్ని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు గనక, అంటే భీష్మించుకుని ప్రతిజ్ఞ చేశాడు గనక భీష్ముడు అన్నారు. అది ఆచరించాడు గనక భీష్మాచార్యుడు అని పిలిచారు అని చెప్పారు. చక్కని ధర్మాన్ని ఏంటో మనకి తెలియజేశారు. మరి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం